అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. పెద్ద సినిమాలు చేస్తున్నారు మొత్తం మామూలుగా. కానీ మీకు ఇంకోటి మనం చెప్పుకోవాల్సింది, బాగా జనాల్లో గుర్తుండిపోయే క్యారెక్టర్ మీది వకీల్ సాబ్లో పడ్డ క్యారెక్టర్. వకీల్ సాబ్ అని చెప్పుకోవాలి. వేణు శ్రీరామ్ గారికి, అలాగే దిల్ రాజు గారికి, కో డైరెక్టర్ బాబీ గారికి నమస్కారాలండి. వకీల్ సాబ్లో బ్రహ్మాండమైన వేషం ఇచ్చారండి నాకు. డైరెక్టర్ పవన్ కళ్యాణ్కి సంబంధించి కాంబినేషన్ డైరెక్ట్ కాంబినేషన్. బాబీ గారని కో డైరెక్టర్ నాకు ఫోన్ చేశాడు. అందుకే నా పేరు బాబీ అండి, కో డైరెక్టర్ని, వేణు శ్రీరామ్ గారు కో డైరెక్టర్ని, పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా చేయబోతున్నాము, దాంట్లో ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాము, మీరు ఎక్కడున్నారండి? నేను గుంటూరులో నాటకం వేయటకు వచ్చాను సార్ అన్న. ఎప్పుడు వస్తారండి? వాళ్ళు అయిపోగానే నైట్ బయలుదేరి వస్తారన్నాడు. నెక్స్ట్ డే రాగానే ఆఫీసు రండి అన్నారు. అనగానే ఇక్కడ ఆఫీస్ ఇక్కడే పక్కనే దగ్గరే. నేను ఆఫీస్కి వెళ్ళాను తెల్లారి పొద్దున్న 10 గంటలకి. వేణు శ్రీరామ్ గారు చూసి, ఓ మంచి క్యారెక్టర్ అనుకుంటున్నాము, ఇద్దరు ముగ్గురు చూసాం కానీ మాకు సెట్ అవ్వలేదు. బాబీ మీది వీడియో చూపించారు రాజన్నది, దిల్ రాజు గారు కూడా ఓకే అన్నారు, నేను కూడా ఓకే అంటున్నాను, మీరు గడ్డం పెంచుకుని ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుని అన్నాడు వేణు శ్రీరామ్ గారు. మంచి వ్యక్తి అండి. ఆ క్యారెక్టర్ నాకు ఓకే చేశాను. నేను చెప్పాను, సార్ పవన్ కళ్యాణ్ గారితో ఒక సీన్లో కనపడినా చాలు అనుకుంటారు, అటువంటి ఒక పెద్ద క్యారెక్టర్ నాకు ఇచ్చారు, మళ్ళీ ఇది క్యారెక్టర్ మిస్ అవ్వకుండా చూడకుండా సార్, అది కానీ మిస్ అయితే గుండె అయిపోతుంది సార్ నాకు. లేదు ఖచ్చితంగా మీరే చేస్తున్నారన్నాండి. అదేవిధంగా ఒక 20 రోజులు వచ్చేసాండి. 20 రోజులు చేశారా? 20 రోజులు చేశాను. ఓకే. చేసిందంతా ఉందా? కట్టే మధ్యలో అంతా ఉందండి. అంతా ఉంది కదా? అంతా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా ఉంటాయి కదా, ఆయనతో పాటు ట్రావెల్ కదా, ఆయనతో పాటు ట్రావెల్ అవుతుంటాం. దాంతో నాకు చాలా పెద్ద పేరు వచ్చింది సార్. అవును, చాలా పెద్ద పేరు వచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఫాలోయింగ్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది కదా, పెద్ద సినిమాల్లో. దాంతో చాలా బాగా వచ్చింది. అది కరోనా టైంలో ఇదైంది కాబట్టి ఇంకొంతకాలం ఆడేది, అక్కడికే నా పేరు బాగా మోగిపోయిందండి. అవునవును. 20 రోజులు వర్కింగ్ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారితో? 20 రోజులు అంటే మామూలుగా అంతేనండి. మనం వెళ్ళినా కానండి వేణు గారు, మనం వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉండదు. అవకాశం తీసుకో మనం, ఎందుకంటే ఆయనతో వెళ్ళి మాట్లాడటం, ఫోటోలు దిగటం ఇటువంటిది నేను వాళ్ళు ఏదో అదే ఆలోచనలో ఉంటారు. పైగా వీళ్ళకి పాలిటిక్స్ అవన్నీ ఎన్నో ఉంటాయి కదా, మనతో సరదాగా మాట్లాడేంత అవకాశం ఎక్కడ ఉంటుందో వాళ్ళకి. అందుకే నేను వాళ్ళని డిస్టర్బ్ చేయను. ఆ సీన్ చేసుకోవటం అయిపోయిన తర్వాత మన దాన్ని మన వెళ్ళి కూర్చోవటం. వాళ్ళు వెళ్ళి తీసుకుని ఏదో బుక్స్ చదువుకుంటూ కూర్చున్నాడు ఆయన, మేము ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు. ఇంకో మాట చెప్పండి, అంతవరకు ఆయనతో ఫోటో దిగలేదు నేను. అవును, బాలయ్య బాబు గారితో ఫోటో దిగలా, చిరంజీవి గారితో 6 సినిమాలు చేసి ఒక ఫోటో దిగలేదంటే ఏమీ లేదు, వేరే ఉద్దేశం కాదు. ఎందుకు వాళ్ళు వేరే ఫీల్ అవుతారు, వాళ్ళు వేరే పనిలో ఉంటారు, టెన్షన్లో ఉంటారు. ఎందుకు ఫోటో ఎందుకు సిల్వర్ స్క్రీన్ ఉంది కదా, ఆ జ్ఞాపకాలు ఉన్నాయి కదా. అదే ఆ విధంగా మంచి పేరు వచ్చిందండి. వకీల్ సాబ్ అద్భుతమైన పేరు వచ్చింది. డైరెక్టర్ గారు వేణు శ్రీరామ్ గారికి నిజంగా నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒక సినిమా చేసింది పవన్ కళ్యాణ్ గారితో, ఓజీ ఉంది కదండి. ఇప్పుడు ఓజీలో చేశారా? ఓజీ ఉంది ఆల్రెడీ. ఓజీ 15 రోజులు చేశా. సుజిత్ మామూలు సుజిత్ గారు మంచి అవకాశం ఇచ్చారు, ఆయనకి ధన్యవాదాలు. మంచి వేషం ఇచ్చాడు. అవునా? చాలా మంచి వేషం. ఒక 7-8 సీన్లో కనపడతాను. అందులో పవన్ కళ్యాణ్ గారితో 3 సీన్లు ఉన్నాయి. కాంబినేషన్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు నా భుజం మీద చేసి డైలాగ్ చెప్పడం ఎంత బాగుంది. అవునా? అది కూడా బాగుంటుంది. ఇప్పుడు వకీల్ సాబ్ లాగానే ఉంటుంది. గెటప్ కూడా బాగుంది అయింది. ఓజీలో గెటప్ బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు ఓజీ ఎప్పుడు చేశారు సార్? అది ఓజీ నేను చేసి కూడా 1.5 సంవత్సరం అయింది సార్. మొన్న ఈ మధ్యన ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా 2 రోజులు చేశాను అక్కడ. చేశాను. ఎలా ఉంది? బాగా ఆయనకి బాగా ఇది కదా, సెక్యూరిటీ బాగా పెట్టారు కదా, పోలీస్ సెక్యూరిటీ పెట్టారు బయట, లోపల బౌన్సర్స్. నేను మాట్లాడదామంటేనేమో ఎందుకులే మళ్ళీ ఫీల్ అవుతారు, బౌన్సర్స్ ఆపారనుకోండి అక్కడ అవమానం ఫీల్ అవ్వాలని నేను ఫస్ట్ డే ఏమీ మాట్లాడలేదు, సెకండ్ డే కూడా ఏమనుకోలేదు. సెకండ్ డే అయిపోయిన తర్వాత ఫైట్లో అనమాట మేము. ఓకే. సెకండ్ ఆయన 6 గంటలకు ఆయన ప్యాకప్ చెప్పిన తర్వాత నేను సుబ్బలయ్య సుధాకర్ గారు నిలబడి మాట్లాడుకుంటున్నాం. ఆయనే వచ్చాడు మా దగ్గరికి. వచ్చేసేటప్పటికి సార్ నమస్తే అనేటప్పటికి ఎలా ఉన్నారు, బాగున్నారా అన్నాడు ఆయన. బాగున్నాను సార్, వకీల్ సాబ్ తర్వాత మళ్ళీ దీంట్లో చేసే అవకాశం కలిగిందంటే ఓకే లేట్గా కంగ్రాట్ చెప్తున్నా సార్, సారీ అన్నాను. నవ్వాడు, వెళ్ళిపోయాడు. అందుకని అదే ఇప్పుడు అఖండ 2 ఒకటి, ఓజీ, ఈ 2 సూపర్ డూపర్ హిట్లే, ఇంకా డౌట్ లేదు. అంటే నేను చేశాను కాదు, ఒకసారి మళ్ళీ కనపడతాను నేను. అంటే ఒక ఆర్టిస్ట్ ఒక సినిమాలో కనుక హిట్ అయిందంటే వరుసగా ఒక 20 సినిమాలు తగులుతాయండి. వకీల్ సాబ్ తర్వాత నేను 20 సినిమాలు చేశాను నేను. వెరీ గుడ్. చిన్న సినిమాలు కానీ పెద్ద సినిమాలు కానీ. చిన్న సినిమాలు అయితే ఆల్మోస్ట్ ఒక 25 సినిమాలు రెడీగా ఉన్నాయి సార్. రేపు 18వ తారీఖు వీడే మన వారసులోని ఒక సినిమా వస్తుందండి. దాంట్లో నాది హీరో ఫాదర్ క్యారెక్టరు. ఈ ఉప్పు రమేష్ అని అతనే రైటరు, డైరెక్టరు, హీరో, ప్రొడ్యూసరు, లిరిక్ రైటరు,
పాట పాడాడు మొత్తం అతనేనండి. ఓ. అతను చదువులేదు, ఆ, తాపీ మేస్త్రి అండి. ఓ కందుకూరు వాస్తవ్యుడు, ఓకే. తాపీ మేస్త్రి. అతను ఇంట్రెస్ట్ మీద బాగా తీశాడు సినిమా. దాంట్లో ఫాదర్ క్యారెక్టర్, రైతు క్యారెక్టర్ నేను చేశాను. వెరీ గుడ్. చాలా బాగుంది. రేపు 18 రిలీజ్ ఉంది సినిమా. అది ఎవరిలో ఎవరి దగ్గర తెలియదండి నిజంగా. ఆ సినిమా మొన్న రామానాయుడు కూడా వేశారు, అద్భుతంగా ఉంది సినిమా, చాలా చూసారా? చూసాను నేను. దాంట్లో 2-3 ఫైట్లు, ఒక డ్యూయట్. మరి 48 ఇయర్స్ అతనికి. నాకు ఒక పాట ఉన్నది, ఓహో, తాత మనవడ పాట, సెంటిమెంట్ సాంగ్, అదిరిపోద్దండి. పాటలు 3 కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. వెరీ గుడ్. అది చాలా బాగా రిసీవ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఎస్ ఎస్ ఎస్. బీసీ క్లాసులో ఎక్కువ ఆడవచ్చు అనుకుంటున్నాను. ఎస్, అది ఎక్కడైతేనే జనాలు అయితే చూస్తే చాలు మనకి. తర్వాత రాజ్ నరేంద్ర గారిని ఆయన డైరెక్షన్లో కలివి వనం అని ఒక సినిమా తీశారండి. విన్నాను అది పేరు, కలివి వనం. అంటే దీని మీద, ఫారెస్ట్ మీద, ఎన్విరాన్మెంట్ తీశారు. దాంట్లో మెయిన్ క్యారెక్టర్ నాదేనండి. ఓ, మెయిన్ క్యారెక్టర్. ఆయన చెప్పడమే మీది హీరో క్యారెక్టర్ అండి అన్నాడు. హీరో అంటే మరి ఫైట్లు గీట్లే ఉండగా, ఫైట్లు ఏం అవసరం లేదు, ఎవరైతే కథకు మూలం అతనే హీరో, కాబట్టి మీరే హీరో, మీ మనవరాలు హీరోయిన్, మీ ఇద్దరిదే మెయిన్ క్యారెక్టర్ అన్నాడు. అది కూడా అయిపోయిందండి, డబ్బింగ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. అది కూడా నెక్స్ట్ మంత్ రిలీజ్ ఉంటుంది. అది కూడా అద్భుతమైన క్యారెక్టర్ సార్, చెప్పడం కాదు కానీ చాలా మంచి పేరు వస్తుంది నాకు.